2025 సంవత్సరం 5వ రాశి సింహరాశి. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడు కూడా కష్టాలు వచ్చినాయి. ఈ సూర్యుడికి సంబంధించిన రాశి సింహరాశి. సింహం అనగా అమ్మవారి వాహనం. మరి సింహం అమ్మవారి వాహనం. రవి అని అంటే సకల దేవతా స్వరూపుడు సూర్య భగవానుడు. అటువంటి రాశికి అష్టమంలో శనివడి. ఈ అష్టమ రాశిలో మరి వీళ్ళంతా కూడా చాలా దాదాపు సింహరాశిలో పుట్టిన వాళ్ళు రాజాధిరాజులు అని చెప్పాలి. రాజు కాకపోయినా పరివారం అందరూ ఉండి తను ఒక అధికారిగా ఉండుంటాడు. అటువంటి వాళ్ళకు కూడా తిప్పలు వచ్చేటువంటి రోజులు ఈ సింహరాశికి. ఈ అష్టమంలో శని మరి 2 సంవత్సరాల 6 మాసాలు ఈ శని ఉంటాడు. శని వల్ల చాలా కష్టం. అష్టమంలో గురువు, ద్వాదశంలో గురువు, అష్టమంలో శని, అర్ధాష్టమంలో కుజుడు. ఈ నెలంతా కూడా ఘోరాతి ఘోరంగా ఉంది. తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోండి. అట్లా చూపించుకోవటమే కాక మీ ఇష్టదైవాన్ని పూజించండి. తల్లిదండ్రులు బతికుంటూ ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూడండి. వాళ్ళు మరణించి ఉంటే మీరు ఎప్పుడు వాళ్ళ తద్దినం పెట్టకపోయినా సరే ఈ సంవత్సరమైనా వాళ్ళ పేరు చెప్పే గుడ్డలు కాస్త స్వయంపాకం అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే పితృదోషం, శని దోషం, ఇటువంటి మహాదోషాల వల్ల చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఈ బాధల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. సింహరాశి చాలా విశేషమైన రాశి. అయితే వాళ్ళుగా చేయాల్సిన పాపం కాదు, వాళ్ళుగా చేశారని చెప్పను. కర్కాటక రాశి వాళ్ళు చేసుండరు, సింహరాశి వాళ్ళు చేసుండరు. కానీ మరి బయట అంటిన పాపం మనకు వస్తుంది. ఇప్పుడు మలేరియా జ్వరం వస్తుందండి, లేకపోతే టీబీ వచ్చిందండి, వాడు ఉమ్మేస్తే ఈగలు వాళ్తాయి. ఆ ఈగ వచ్చి మన వంట మీద వాళ్తే టీబీ వస్తుంది. అట్లాగే రాజపాపం పురోహిత, రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలట, పురోహితుడు చేసిన పాపం ప్రజలు అనుభవించాలట. అందువల్ల మహాపాపాలు చేసి మహాబాధలు పొందుతున్నారు. ఈ బాధల నుంచి ఎవరైనా సరే రక్షింపబడాలి అనే ఉద్దేశం కనుక ఉంటే ముందుగా ఈ సింహరాశి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఒకప్పుడు ఇట్లాంటి బాధలే వచ్చినాయి. ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలన చేశారు. మన ప్రజల్ని తొత్తులుగా చేసుకొని వాళ్ళ స్వాధీనం చేసుకొని వాళ్ళ పరిపాలన చేసి మనల్ని ఘోరాతి ఘోరంగా శిక్షించారు. అప్పుడు రామనామం చేసి గెలిచారు. రామనామంతో ఇంగ్లీష్ వాళ్ళని పారదోలారు. అట్లాగే ఇప్పుడు కూడా దైవనామంతో మనం బాగుపడాలి. అట్లా లేని పక్షంలో మన దేశం ఇతర దేశస్తులకి స్వాధీనం అయిపోయే రోజులు మాత్రం ఖచ్చితంగా రాబోతున్నాయి. అది మాత్రం నిఖరం. బాగా ఆలోచించండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా బాగా విచక్షణగా కూర్చొని కనుక ఆలోచిస్తే ఇండియాలో ఉన్న హిందువులు తగ్గారు, మరి ఇతర మతస్థులు పెరిగారు. ఇతర మతస్థులు ఇక్కడ పుట్టారా? హిందువులే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ హిందువులు ఎందుకు తగ్గారు? ఇతర మతంలోకి వెళ్ళారు. మరి ఈ మతాన్ని అవలంబించిన వాళ్ళు మతం నుంచి వెళ్ళిపోయినారు. ఇట్లా వెళ్ళిపోవటం ఎందుకు? డబ్బుకి, తిండికి, హోదాలకి ఆశపడి దురాగతమైన పనులు చేస్తున్నారు. తన తల్లిదండ్రికి పుట్టి ఇంకో తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అని చెబితే ఎంత దోషం అండి, చాలా తప్పు కదా. కాదండి, నీ మతం వదిలేవు, నీ కులాన్ని వదిలేవండి. నీ కులంలో పిల్లని నువ్వు చేసుకుంటావా? ఇతర కులం పిల్లని చేసుకుంటానికి ఇష్టపడతావా? హిందూ మతంలోనే ఇతర కులం పిల్లని చేసుకోవు కదా. ఇతర మతానికి వెళ్ళావే, ఆ మతం పిల్లలను నువ్వు చేసుకుంటావా? ఆ మతస్థుడు అవుతావా? ఇప్పుడు
నీవు చేయాల్సిన పని నీవు వదిలి ఇంకో పని చేయటం జరుగుతుందా? ఆ పని చేయొచ్చా? చేయటానికి నీ మనస్సు ఒప్పిందనుకో, ఆ మతంలో ఉన్న విధానాలు వింటే నీ గతి ఏం పడుతుందో ఆలోచించుకోండి. ఎందుకంటే ఎవరి మతం వాళ్ళదే, ఎవరి ధర్మం వాళ్ళదే. కానీ ఏ మతమైనా ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే 10 మందికి అన్నం పెడుతున్నారు. హిందూ మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ముస్లిం మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు, ఏ మతస్థులైనా 10 మందికి అన్నం పెడుతున్నారు. వేదాలను పోషిస్తున్నారు. ఎందుకు? మనం బాగుండాలనే ఉద్దేశంతో. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మిగతా మతాలన్నీ కూడా హిందూ మతంలో కాపీ. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనమంతా చాలా నష్టపడిపోయే రోజులు వచ్చినాయి. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ దేవుణ్ణి నువ్వు పూజించు, ఇతర దేవుణ్ణి ద్వేషించబాకు. నీ భార్యని ప్రేమించు, ఇతర భార్యని ద్వేషించమని చెప్పట్లా. ఆమెను స్వాధీనం చేసుకోవాలనే బుద్ధి. ఏం బుద్ధి నీ బుద్ధి? నీ భార్యతోనూ ఉండు, ఇతర కొంపలు ముంచబాకు, ఇతర మతాల్లో గొప్పబాకు. దానివల్ల నష్టము కష్టము పెరుగుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు కూడా బాగుపడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వస్తి.